హాయ్ అండి, వెల్కమ్ టు బ్రహ్మ గైడెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు మనందరం కూడా ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. చాలామందికి డెబిట్ కార్డ్స్ యొక్క హిడెన్ ఛార్జెస్ ఏ ఏ సందర్భాల్లో మనకు అమౌంట్ అనేది ఛార్జెస్ డిడక్ట్ అవుతుంది అనే విషయం అయితే ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో డెబిట్ కార్డు యొక్క వాడే ప్రతి ఒక్కరికి కూడా ఏ సందర్భాల్లో ఛార్జెస్ అయితే మనం పే చేయవలసి ఉంటుంది అనే విషయం అయితే మనం క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఎలా మనం ఆ యొక్క ఛార్జెస్ని అవాయిడ్ చేసుకోవచ్చు అనే విషయం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్, చివరి వరకు అయితే చూడండి. ప్రతి ఒక్క సందర్భంలో మనకి ఏ విధంగా మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఛార్జెస్ పడకుండా అనే ఒక విషయం కూడా మీకు ఈ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. డెబిట్ కార్డ్స్ ఛార్జెస్ అంటే మనకు ఫస్ట్గా వచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్, విత్డ్రాల్ లిమిట్. అంటే సేమ్ ఏటీఎంలో మనకు 3 to 5 ట్రాన్సాక్షన్ లిమిట్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ యొక్క 3 to 5 ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఎప్పుడైతే మనం దాటుతాయో దాదాపుగా 10 to 25 రూపీస్ ఈచ్ ట్రాన్సాక్షన్కి మనం ఛార్జెస్ అయితే డిడక్ట్ అవుతుంది మన అకౌంట్ నుంచి. అలాగే సేమ్ ఏటీఎం నుంచి కాకుండా అదర్ ఏటీఎం నుంచి అయితే ఈ యొక్క డిడక్షన్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది. అదే కాకుండా ఫ్రెండ్స్, ఇతర ఏటీఎంలలో మనం బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు కూడా 5 to 10 రూపీస్ అయితే మనకు ఛార్జెస్ డిడక్ట్ అయితే అవుతుంది మన అకౌంట్ నుంచి. అదేవిధంగా బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు మన అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఆ తర్వాత ఫెయిల్ వస్తుంది ట్రాన్సాక్షన్స్. అలాంటప్పుడు కూడా మనకు 10 to 25 రూపీస్ అయితే ఛార్జ్ పడడం జరుగుతుంది. అలాగే డెబిట్ కార్డ్స్ యాన్యువల్ ఫీజు అయితే అది 150 నుంచి 500 కార్డ్ టైప్ను బట్టి ఉంటుంది. ఫ్రెండ్స్, అదైతే డెఫినెట్గా మనం కార్డు వాడినా వాడకపోయినా ఆ యొక్క యాన్యువల్ ఛార్జెస్ అయితే డెఫినెట్గా మనం పే చేయవలసి ఉంటుంది. దీన్ని అయితే అవాయిడ్ చేయడానికి అయితే అవకాశం లేదు. అలాగే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, అలాగే పిఓఎస్ విత్డ్రాలు, అలాగే ఈ ఫారెన్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివి చేసినప్పుడు 2.5 నుంచి 4% అయితే మనకు డిడక్ట్ అవుతుంది మన అకౌంట్ నుంచి. అలాగే ఫ్రెండ్స్, ఎస్ఎంఎస్ అలర్ట్. మనకి ఎస్ఎంఎస్ మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనకు ఎస్ఎంఎస్ రూపంలో మనకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఎస్ఎంఎస్ అలర్ట్ కూడా మనకి దాదాపుగా 15 to 25 రూపీస్ అయితే మనకి కట్ అవుతుంది ఎవ్రీ మంత్. కొన్ని బ్యాంకులు ఇవి క్వార్టర్లీగా అమౌంట్ని అయితే డిడక్ట్ చేసుకుంటాయి. లేకపోతే 1 మంత్కి కూడా ఈ యొక్క ఎస్ఎంఎస్ ఛార్జెస్ అయితే మనకి డిడక్ట్ కావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మనం షాపింగ్ చేసినప్పుడు పిఓఎస్లో మనం స్వైపింగ్ చేసినప్పుడు మన యొక్క అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే అప్పుడు కూడా మనకి 10 to 20 రూపీస్ అయితే మనకు ఛార్జెస్ అయితే పడడం జరుగుతుంది. అదేవిధంగా మనం మన అకౌంట్కి సంబంధించి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయకపోతే అందుకు కూడా మనకి ఈ యొక్క ఛార్జెస్ అయితే దాదాపుగా 10 to 25 రూపీస్ అయితే ఛార్జెస్ అయితే పడడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క హిడెన్ ఛార్జెస్ ఇన్ని రకాలుగా మన యొక్క డెబిట్ కార్డ్ ద్వారా మనకి డిడక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఏ విధంగా ఈ యొక్క ఛార్జెస్ని మనం అవాయిడ్ చేయొచ్చు అంటే చెప్తాను ఫ్రెండ్స్. మొట్టమొదటగా విత్డ్రాల్ ఏంటంటే మన యొక్క 3 to 5 లిమిట్స్ విత్డ్రాల్. ఆ లిమిట్ లోపలనే మనం కార్డుతో మనం అమౌంట్ అయితే విత్డ్రాల్ చేసుకోవాలి. దాదాపుగా యూపీఐ పేమెంట్స్కి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే డెబిట్ కార్డు యొక్క విత్డ్రాల్ యొక్క తగ్గిపోతుంది. అలాగే దాదాపుగా సేమ్ ఏటీఎంలో మనం విత్డ్రాల్ చేసుకున్నట్లయితే ఇతర ఏటీఎంలలో మనకి పడే అదనపు ఛార్జెస్ అయితే మనకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మన యొక్క అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేసినట్లయితే మన యొక్క మినిమం బ్యాలెన్స్ యొక్క మెయింటైన్ ఛార్జెస్ పడకుండా మనమైతే అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ పిఓఎస్ స్వైపింగ్లో మనం చేసినప్పుడు మన యొక్క అకౌంట్లో అమౌంట్ ఉన్నప్పుడు అంటే మనకు తెలిసి అమౌంట్ ఉందన్నప్పుడే మనకి పిఓఎస్ స్వైపింగ్ అయితే చేసినప్పుడు మనకి యొక్క ఛార్జెస్ అయితే మనం తగ్గించడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్ఎంఎస్ అలర్ట్
ఎస్ఎంఎస్ అలర్ట్ అంటే ఫ్రెండ్స్ మనకు అవసరమైతేనే ఇక ఎస్ఎంఎస్ అలర్ట్ అయితే ఆన్లో ఉంచుకోవచ్చు, లేకపోతే ఇక ఈ యొక్క ఎస్ఎంఎస్ అలర్ట్ ఆఫ్లో పెట్టుకోవచ్చు. అలా కూడా మనం ఈ యొక్క ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జెస్ అయితే మనం తగ్గించడానికైతే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఏటీఎం యొక్క హిడెన్ ఛార్జెస్ అయితే ఇన్ని రకాలుగా మనకు డిడక్ట్ అవుతుంది. సో ఇన్ని రకాలుగా మనం అవాయిడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ యొక్క ఏటీఎం హిడెన్ ఛార్జెస్. ఇది ఫ్రెండ్స్ మీకు ఇక వీడియో అయితే యూజ్ఫుల్గా ఉంటుంది అయితే నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్టెడ్గా ఉంటుంది, మరిన్ని వీడియో చేయడానికైతే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.